ప్రేక్షకులకు నమస్కారం. లిఫ్ట్ గేమ్ అన్నది ఒక కొరియన్ దేశీయ నమ్మకం. దీని ప్రకారం 10 అంతస్తుల కన్నా పెద్దగా ఉన్న అపార్ట్మెంట్లోకి లిఫ్ట్లో ఒంటరిగా కానీ లేక ఇంకో వ్యక్తితో కానీ కలిసి సరి మరియు బేసి సంఖ్యలను ఒక పద్ధతి ప్రకారం వాడుతూ వివిధ అంతస్తుల్లోకి ప్రయాణిస్తే మనకు తెలియని వింత లోకాల్లోకి వెళ్ళిపోతామని, ఆ లోకాల గేట్లని కొన్ని దెయ్యాలు వంటివి కాపలా కాస్తూ ఉంటాయని, వాటి కంటపడితే ఇక తిరిగి రావడం కష్టం అని కొరియన్స్ నమ్ముతారు. అయినా అక్కడి యువత ఈ ఆటపైన మక్కువ చూపుతారు. 2013లో ఎలిసా ల్యామ్ అనే కొరియన్ మహిళ అమెరికాలోని సిసిల్ అనే హోటల్లో లాస్ ఏంజల్స్లో చనిపోయిన తర్వాత ఈ కొరియన్ ఆటకు ప్రపంచవ్యాప్తంగా మంచి ప్రాచుర్యం వచ్చింది. మా 6396 ఈ నమ్మకం ఆధారంగా రూపొందించిన కల్పిత హారర్ స్టోరీ. ఎలిసా ల్యామ్ యొక్క రియల్ లిఫ్ట్ ఫుటేజ్ ఈ చిత్రం ఆఖరిలో ఇవ్వడం జరిగింది. అలాగని మూఢనమ్మకాలను ప్రోత్సహించడం మా ఉద్దేశం కాదండోయ్. ఇది కేవలం మీ వినోదం కోసమే. ఎంజాయ్ ద షో. ఇదేరా నా రంగసాని, దిగండి. కావాలండి. ఈయనే మా బావ ఏస్టీ ఎడుకాను. ఊరుకోరా, ఆడి మాటలకి ఎట్లండి. నా పూర్తి పేరు కామరాజు ఏడుకొండలండి. నన్ను మెచ్చిన వాళ్ళేమో ఎస్టేట్ ఏడుకొండలు అంటారండి. అదే రియల్ ఎస్టేట్ చేస్తుంటానండి. ఈ తలక మాసినోడేమో మా బామ్మరిది రంగడండి. ఈ తలక నోసుకున్నాడు ఆ తమ్ముడు మల్లిగాడండి. నమస్కారం, కూర్చోండి. ఏం కావాలి మీకు? పొద్దున్నే మా ఆవిడెట్టిన ఆవిడ కుడుగులు తిని బండెక్కి బజారుకి వెళ్తుంటే రాయించు చీర కట్టుకున్న రంగస్వామి నా కళ్ళకి కసక్కమని ఆనంది సార్ మీ బిల్డింగ్. మా రంగడేమో బావా నీ రెండో ఫ్యామిలీకి ఆ మ్యారేజ్ బాగుంటుంది బావా, కొనేద్దాం అన్నాడండి. తీరా మీరు చూస్తేనేమో నమస్కారానికి ప్రతి నమస్కారం పెట్టి ఈ సంస్కారాన్ని చూపిస్తున్నారు. త్వరగా వెళ్ళి ఆ ఇంటి పేపర్లు అట్టుకొచ్చేయండి, రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం. నా ఇల్లు అమ్ముతాను నేను ఎవరికి చెప్పలేదే. అదే సార్, మీరు ఎవరికే చెప్పక్కర్లేదు. గవర్నమెంట్ రేటు కట్టి తను మీరు సంతకం పెడితే సార్. ఏయ్, ముందు కుర్చీలో తెచ్చి బయటనాడు. చనువిస్తే చంకరెక్కుతున్నావు. ఇలాంటి వాళ్ళు చాలా మంది చూశాను నేను. నువ్వు ఆగరా. ఇదిగో ఇంతే, ప్రపంచం అంతా ఇంతే. భక్తితో అడిగితే ఎవరో, కత్తితో అడిగితే ఇస్తారు. యుక్తి లేని మనుషులు. ఏంటి బెదిరిస్తున్నారా? పోలీసులు కాల్ చేస్తా. బాబోయ్, పోలీసులే? భయం వేస్తుందిరా. చూడడం గురునాథం, విమానం ఎక్కే ప్రతివాడు ఇన్సూరెన్స్ చేయించుకుంటాడు. గగనంలో గాలిలో తెలిసిపోతే మీరున్న వాళ్ళకి మనీ అందుతుంది. మరి నాలాంటి గాలి పనులు చేసే గాలి నా కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది. ఏంటి అవును, ఈ మనవరాలు అమ్ములే పేపర్లు ఇస్తే ఇంటికి వచ్చేస్తుంది. దుర్మార్గుడా, చిన్నపిల్లరా, దాన్ని ఏం చేయకురా. అబ్బా, మళ్ళీ ఆ తిట్లేటండి. నేనెలా మాట్లాడుతున్నాను, మీరెలా మాట్లాడుతున్నారు? ఎంత ఎన్నైనా నాకు మనోభావాలు ఉంటాయి.
అయినా ఆ పేపర్స్ నా దగ్గర లేవు. మా అబ్బాయి బేలేసి కూర్చొని తాకట్టు పెట్టాడు. ఏ బ్యాంకు? ఎంతలోను? బ్యాంకులో ప్రైవేట్ వాళ్ళ దగ్గర. ఒక్కరోజు టైం ఇవ్వండి, పువ్వులో పెట్టి తెచ్చిస్తా. 24 గంటలు టైం ఇస్తాను. మరి నా మన్మరాలు? హాత్ మే పైసా, మౌత్ మే హల్వా. నువ్వు పేపర్లు పువ్వుల్లో పెట్టివు, నేనేమో నీ మనవరాల్ని నవ్వుల్లో పెట్టిస్తాను. ఒకటి మాత్రం గుర్తెట్టుకోండి, నన్ను కబ్జా కామరాజ్ అని కూడా అంటారు. ఎంత క్రైమ్ అయినా ఆర్గనైజ్డ్గా చేస్తానండి. పదండ్రా పోదాం. దేవుడా, ఏమిటి పరీక్ష? సార్ సార్ మిత్ర గారు సార్, ఎవరో గురునాథం గారా? రండి, కూర్చోండి. లేదు, నేను ఇంకా లోపల రాకుండానే కనిపెట్టాను. సర్వేంద్రియానాం నయనం ప్రధాన ఇంద్రియారహితం సర్వం నైర సమానం. అంటే కూర్చోండి. అంటే మనకున్న ఇంద్రియాల్లో కళ్ళు చాలా ముఖ్యమైనవి. అవి లేనప్పుడు మిగతా ఇంద్రియాలన్నీ కళ్ళతో సమానమని అర్థం. అంటే మీరు ఎస్, ఐఎమ్ బ్లైండ్, కానీ నా మైండ్ బాగా పనిచేస్తుంది. నా కాళ్ళు చేతులు ఆటం లేదు సార్. భయపడకండి, నేను మీకు తప్పక సాయం చేస్తాను. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆత్మీయంగా చెప్పుకునివ్వండి. ఈ టైం ఆయన లేకపోవడం నా దురదృష్టం. అవును, ఆయన ఫోన్ చేసి నాకు విషయం అంతా చెప్పారు. ఆస్తి పోయినా పర్వాలేదు సార్, నా మందనానికి ఏమైనా అవుతుందని భయంగా ఉంది సార్. మీరు నేను చెప్పినట్టు చేయండి. వాళ్ళకు ఫోన్ చేసి ఇంటి పేపర్స్ నా దగ్గరే ఉన్నాయని ఇక్కడికి రమ్మనండి. సార్ కానీ వాడు వస్తే ఊరికే వెళ్ళాలి. పేపర్ కూడా లేవని తెలిస్తే మిమ్మల్ని కూడా వదలదు. నేను కూడా వాళ్ళని ఊరికే పంపనులేండి సార్. వాళ్ళకి కాల్ చేసి ఇక్కడికి పిలిపించండి. అంటే అది కాదు సార్, అది నాపై నమ్మకం లేకపోయినా పర్లేదు, కానీ మా గురువు గారి మాటపైన గౌరవం ఉంచండి. అయ్యో ఎంత మాట, మిమ్మల్ని డేంజర్లో పెట్టడం ఎందుకని. ఈ గుడ్డివాడిని గుడ్డిగా నమ్మండి సార్. హలో సార్, ఏడుకొండల గారు, ఒక్క నిమిషం. నా పేరు మిత్ర. గురునాథం గారి ఇంటి పేపర్లు నా దగ్గరే ఉన్నాయి. మీరు వచ్చి అవి తీసుకెళ్ళండి. కానీ మీరు వచ్చే ముందు పాపని వాళ్ళ ఇంట్లో దింపి నాకు కాల్ చేయండి. ఏంటి వార్నింగా? లేదు, ప్లానింగ్ సార్. పాపనివ్వనంటే? మీరు అలా అనే ఛాన్సే లేదు. మీరు అలా అనే ఛాన్స్ లేదు సార్. మీ మాటల్లోనే తెలుస్తోంది. మీరు పక్కా బిజినెస్ మ్యాన్, పేవర్స్ మ్యాన్ కాదుగా. 7 కొండలనే ఇంకో కొండ ఎక్కిస్తున్నావు. అయినా నీ మాట నచ్చింది, పాపను వదిలేస్తాను. కానీ నువ్వు డీల్ చేసేది ఎస్టేట్ 7 కొండలతో అని గుర్తెట్టుకో. వాట్సాప్లో లొకేషన్ పెడతా, 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటా. ఏం సార్ ఇంత ధైర్యంగా ఉన్నారు? వాడు వస్తే ఎలా సార్? రానివ్వండి, ఈ చేతికర్రతో ఒక్కొక్కడి సంగతి చెప్తా. అంటే మీరు వాళ్ళతో
సరదాగా అన్నాను సార్. ఫైట్స్ చేయడానికి రాజాది గ్రేట్లో రవితేజ్ అని కాను. జస్ట్ జోకింగ్. ఇదా జరా అసలు ఏమిటి సార్ మీ ప్లాను? పవిత్రానాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగ్. భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు చెప్పినది. కానీ ఈ రోజుల్లో గల్లీకో గూండా, ఏటకో రౌడీ, ఊరుకో దాదా, వీళ్ళ కోసం దేవుడే దిగి రావాలా? మనమే పంపిస్తే పోలా? అంటే వాళ్ళ ప్రాణాలు హరించి హరి అనిపించడం. కానీ ఆ పని ఎవరు చేస్తారు? దేవుడా? దేవుడు బిజీ. ఈ పని దయ్యానికే చాలా ఈజీ. దయ్యమా? వేరుకోని మీరు చెప్పినట్టే మీ పిల్లల్ని ఇంటికి పంపేశాను. మా పిల్లకాయలని నీ దగ్గరికి పంపాను. ఇప్పుడు మీ మాట మారిందంటే నా వేట మారిపోతే పేపర్లు పంపించండి. పేపర్ చదివినా? రెడీ బ్రదర్, కానీ అవి ఇక్కడ లేదు, మా అక్క దగ్గర ఉన్నాయి. సరే, మీ అక్కనే రమ్మను. మా అక్క ఇక్కడికి రాదు, మనమే అక్కడికి వెళ్ళాలి. ఏది లిస్టు? ఇందులో ఏం మొదలు లేదు కదా. మేము ఇక్కడే వెయిట్ చేస్తాం, మీరు వెళ్ళి తీసుకురా. ఇందులో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటి? ఫస్ట్ ప్రాబ్లం, మా అక్క నడుము విరిగింది, అందుకే ఇక్కడికి రాలే. గొప్ప కామెడీ వేసుకుని అయితే ఓ గుడ్డోడు ఓ గుండె అట్టిది ఇద్దరు కలిసి జనాలు వంగి పెట్టి వడ్డీ వ్యాపారం చేసేస్తున్నారు అనమాట. ఆ రెండోది, నాకు మా అక్కకి మాటలు లేవు, అందుకే నేను వెళ్ళి తీసుకురాలేదు. మరి ఎలా? ఆవిడ ఆడుతుంది. వన్ టౌన్లో అప్ప అపార్ట్మెంట్స్లో ఉంటుంది. ఓ, ఆ ఓల్డ్ అపార్ట్మెంటా? సరే, పోయి తెద్దామా? సరే. ఏయ్, తేడా వచ్చిందనుకో గుడ్డోగా చూడరు, గుద్ది చంపుతా, జాగ్రత్త. ఒక్క నిమిషం. ఏంటి? ఏంటి? మీ బావ కూడా ఉన్నాడా? పెన్ను. ఏంటి ఇది? వచ్చింది మీరే అని మా అక్కకి తెలియాలి కదా, అందుకే ఈ నంబర్. అదే మన ఫోన్ పిల్లలాగనమాట. ఇంచుమించుగా. సరే, మళ్ళీ కలుద్దాం. ఆ అవసరం కానీ అవకాశం కానీ మళ్ళీ రాదు కదా. కరెక్టే. వడ్డీ వ్యాపారం మీది, పచ్చ వ్యాపారం మాది, మీకు మచ్చే కాదు. సరే, పోయేస్తా. వస్తావు కాదురా, సస్తావు. ఇదేంద్రా పోయి దయ్యాల దావకాలం లెక్క ఉంది.
అదా పోదాం. ఎన్ని గుంపులు కొడతాం బావా, కొడితే ఇలాంటి అపార్ట్మెంట్ ఒకటి కొట్టాలి మరి, ఏమంటావు? కొడదాం, టైం వస్తుంది. ఏంటి లాక్ చేసింది? కరెక్ట్ కొనాలి. మళ్ళీ వాట్సాప్ చేసిండు. 3 అట. 3 ఫ్లోర్. పదవటం లేదాడు ఇంకా కాదన్నాడు. 3 కరెక్టే మరి అంటున్నాడు. ఏంది ఇది? వాడు ఏమనుకుంటాడు? ఈసారి ఏమన్నాడు? మళ్ళీ ఏమన్నాడు? గ్రహించుకున్నారట. మళ్ళీ నైనా ఫస్ట్ 6 3 9 ఇప్పుడు 3 9. వాడిని పని చేస్తా ఆగు. మొత్తం అపార్ట్మెంట్ కొని పడదొబ్బినట్టున్నారు. ఇదేనా కరెక్టా కాదా అడుగు ఒకసారి. నాకు వాట్సాప్ పెడతాడు మెసేజ్ అంతే. ఫోన్ చేయట్లేదు. అనుకుంది నాడు. ఇదే 9th ఫ్లోర్. గుడ్డోనికి దిమాగ్ ఏమైనా ఖరాబ్ అయిందా ఏంది? 600 300 900 మళ్ళీ ఫోన్లోనే పొంగి బచాయిస్తానికి ఫోన్ ఎత్తట్లేదు. వాట్సాప్ చేస్తాడు. అనుకుంది ఎకాలే ఎగసెకాలే ఆడుతున్నాడు. అని అడ్డీ వ్యాపారం కదా, అన్ని అడ్డీ అయిపోతుంది ఆగు. బావు ఫోన్ చేయనా? బావకి ఇప్పుడే వద్దు, ఇదంతా అయిపోయినాక చేద్దాం. నాకు ఫోన్ వస్తుంది, నువ్వు పోయి చూసిరా. రాసిచ్చాడుగా నెంబర్ ఏదో. ఏంటిది? ఏహే ఇటువంటి ఇదే ఓ ఇప్పుడు నిన్నే ముసలే ముసల్దానా సేవలు వినిపించట్లే ముసలే.
నంగా ఏయ్ నంగా ఏయ్ నంగా Ben నంగా ఏదో చేతికి భాషకం ముద్రేసుకొచ్చిన పెళ్లి కొడుక నన్ను పెళ్లి చేసుకోకుండానే వెళ్ళిపోతావా? రేయ్ మా వాళ్ళు వెళ్ళి 2 రోజులు అయిందిరా, ఇంకా ఇంటికి రాలేదు.
ఫోన్ కూడా తెలియలేదు. ఏం చేసావు నాకు కొంచెం మా కొడుకోవాలని? ఏం చేసావు? అయ్యో నేనేం చేస్తాను సార్? పేపర్ల కోసం వాళ్ళని వంటలో ఉన్న అపార్ట్మెంట్ పంపించాను సార్. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు సార్. నేను వాళ్ళని ఏం చేస్తాను సార్? సరే, అది ఎక్కడో చెప్పు, నేనే వెళ్ళి కనుక్కుంటా. తప్పకుండా ఒకసారి మీ చెయ్యి ఇవ్వండి సార్. ఎందుకు? పెళ్లి చోట మేము గుర్తుపట్టేరాదు. వెళ్ళరా విధవా వెళ్ళు, దేవుడి దయ వల్ల మాకు ఒక దయ్యం దొరికింది, నువ్వు కూడా దానిలో కలిసిపో. బావ వస్తాడంతా, వస్తాడు బావకు కూడా వేసి ఉంటారు ముద్ర. ముద్ర ఏంటే 6396.